స్కిన్కి వచ్చేటువంటి చాలా ప్రాబ్లమ్స్కి మూల కారణం వచ్చి పింపుల్స్ వల్ల వచ్చేటువంటి మార్కులు. పింపుల్ అయితే పోతుంది, మార్క్ వస్తుంది కదా. ఆల్మండ్ ఆయిల్, ఆముదం ఉంది దీంట్లో, ఆల్రెడీ బట్టర్ కూడా వాడుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 12,742 మంది మీద మనం వాడాం దీన్ని. నాకు మీరు ఇచ్చిన పిగ్మెంటేషన్ క్రీమ్ చాలా బాగా యూజ్ అయ్యిందండి. నాకు ఈ పిగ్మెంటేషన్ 2 years నుండి ఉంది, కానీ 2 months నుండి నేను ఈ క్రీమ్ వాడుతున్నాను. నాకు చాలా బాగా యూజ్ అయ్యిందండి. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారా? స్కిన్ మీద వచ్చేటువంటి మచ్చలు ఇవి చాలా డిస్టర్బ్ చేస్తాయండి. మంగు మచ్చలు అంటారు చూసారా, మొత్తం ముక్కు పక్కన ఇలా సైడ్గా బటర్ఫ్లై టైప్లో వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ పాల భాగంలో రావడము, గడ్డ మీద, బుగ్గల మీద రావడము, కొంతమందికి ఈ మెడ మీద వస్తూ ఉంటుంది, చేతి మీద కూడా వస్తాయి బాగా ఎక్కువ. యూజువల్గా ఈ మెనోపాస్ అయిపోయిన తర్వాత, పీరియడ్స్ అయిపోయిన తర్వాత లేడీస్లో వచ్చేటువంటి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. ఏజింగ్ సిమ్టమ్స్లే అని అంటారు, కానీ దాన్ని అలా వదిలేస్తే అలా వదిలేయకూడదు కదా. ఎందుకంటే స్కిన్ కూడా హెల్తీగా మెయింటైన్ చేయడానికి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, వాడుకోవచ్చు మనం. అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు చాలా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్ హెల్త్కి. అక్కడ కెరోటినాయిడ్స్ అంటే స్కిన్లో ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ కాకుండా చూడడం ఒకటి, ప్లస్ ముఖ్యంగా అక్కడ బ్లీచ్ లాగా పనిచేస్తుంది. అది బ్లీచ్ లాగా పనిచేస్తుందంటే మీకు కలర్ ఫేర్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. ఫేర్ కలర్ రావాలి, వైట్నింగ్ కెపాసిటీ దాంట్లో ఉంటుంది. చాలా పాత రోజుల్లో కుంకుమ పువ్వు చాలా బాగా వాడేవాళ్ళు. దాంట్లో సాఫ్రానిన్ అని చెప్పి దాంట్లో ఉంటుంది, అలాగే క్రూసినోసిన్ అని చెప్పి ఆల్కలైడ్స్ ఉంటాయి, స్పెషల్ ఆల్కలైడ్స్ ఇవి. దీంతోపాటు వైటమిన్ కే ఉండడం, ప్లస్ స్పెసిఫిక్గా మెగ్నీషియం, దీంట్లో జింక్ ఒకటి, సెలీనియము, ఇటువంటి మైక్రో న్యూట్రియన్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి న్యాచురల్ ఉంటాయి కాబట్టి మనం స్కిన్ మీద అప్లై చేయగానే ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అయిపోతాయి. అలాగే ఈ మంగుమచ్చలకి బాగా పనిచేసేది ఇంకొకటి పసుపు, మంచి పసుపు, కస్తూరి పసుపు. దాన్ని మనము అప్లై చేస్తే అక్కడ మీకు ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్, అక్కడ పసుపు ఎక్కడ అప్లై చేస్తే అక్కడికి మనకు వాసో డైలిటేషన్ జరుగుతుంది కాబట్టి ఆక్సిజనేషన్ లెవెల్స్ పెరుగుతాయి కదా. దాంతో అక్కడ దానికి న్యూట్రిషన్ కాంటెంట్ పెరుగుతుంది. ఉన్నటువంటి స్కిన్కి ఉన్నటువంటి 3 layers హైడ్రేషన్ జరుగుతుంది. హైడ్రేషన్ అయితే డ్రై కాకుండా అవుతుంది. చాలా వరకు స్కిన్కి వచ్చేటువంటి చాలా ప్రాబ్లమ్స్కి మూల కారణం వచ్చి డీహైడ్రేట్ కావడం, డ్రై అయిపోవడం, డెడ్ స్కిన్ అంతా పేరుకుంటూ ఉంటుంది. సో అందుకని దీన్ని అప్లై చేస్తే ఆ డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది. దానికి ఆముదం మళ్ళీ మనం అప్లై చేసామనుకోండి, ఆముదం అప్లై చేస్తే అది ఉన్నటువంటి డెడ్ స్కిన్ని రిమూవ్ చేసేస్తుంది, అట్ ది సేమ్ టైం హైడ్రేషన్ చేస్తుంది. ఎన్ని బెనిఫిట్స్. అలాగే దీనికి మనకు గేదె పాలు, ముర్రు పాలు అంటారు, అటువంటివి తీసి దాన్ని నిజ రసాలు తీయాలి. అది అలాగే తులసి యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. దీన్ని కూడా మనం స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే అవిసె గింజలు, అవిసె నూనె తీయాలి. అవిసె నూనెని అప్లై చేస్తే కూడా మీకున్నటువంటి ఆ మచ్చలు, మంగు మచ్చలు మెల్లగా పోతూ ఉంటాయి. జిల్లేడు రసాలు, జిల్లేడు పాలు, జిల్లేడు ఆకు రసం, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. జటామాంసి అని చెప్పి ఉంటుంది. ఆ జటామాంసిలో ఉండేటువంటి ఆల్కలైడ్స్ కూడా మీరు దాన్ని ఉడకబెట్టేసి ఆ వాటర్తో తుడుచుకోవడం ఒకటి, లేకపోతే జటామాంసిని పేస్ట్ లాగా చేసి పాలతో కలిపి పేస్ట్ చేయమంటాం, దాన్ని అప్లై చేస్తే అది కూడా ఈ మంగు మచ్చలకి చాలా బాగా పనిచేస్తుంది. నీమ్ అంటే వేప నూనె, దాన్ని అప్లై చేసుకున్నా కానీ చాలా బాగా ఉంటుంది. అలాగే వేప ఆకుల నిజ రసాలు, వేపాకులు కూడా వేపాకు ప్లస్ పసుపు ఈ 2 కలిపి నూరేసి దాన్ని కూడా అప్లై చేస్తే యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి మచ్చలు కూడా తినేస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్ స్కిన్ హెల్త్కి చాలా అద్భుతం. దాంట్లో ఉండేటువంటి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అనేటివి అద్భుతంగా పనిచేస్తాయి. వెన్న, అలాగే ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె, చాలామంది బాదం నూనె వాడతారు. అలాగే సంపెంగ నూనె, ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇవన్నీ ముందు నుంచి అప్లై చేసుకుంటూ ఉంటే మనకు ఈ మంగు మచ్చలు అనేటివి అసలు రావు. సార్ మీరు చాలా చెప్పారు, ఇవన్నీ మేము అక్కడ అప్లై చేసుకుంటాం అంటారా? మరి ఇవన్నీ కలిపి ఒక క్రీమ్ లాగా తయారు చేసాం, సరేనా? ఇవన్నీ కలిపి మనకు త్వచజ్యోతి అని చెప్పి ఒక క్రీమ్, స్పెషల్ క్రీమ్ ఉంటుంది, యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్. ఇది
దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్రం ఉంటాయి, అంతే తప్ప ఎటువంటి కెమికల్ ప్రోడక్ట్ లేవు. ఇవన్నీ కూడా మిక్స్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ ఏ స్కిన్కి ఏది ఎలా పనిచేస్తుంది, అన్ని రకాల స్కిన్, అంటే మనకి ఇప్పుడు డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి చెమట ఎక్కువ హై స్వెట్టింగ్ స్కిన్ ఒకటి ఉంటుంది, అలాగే కొంతమందికి డార్క్ స్కిన్ ఉంటుంది, వైట్ స్కిన్ ఒకటి ఉండొచ్చు, ఇంకొంతమందికి పింపుల్స్ యాక్నే లాంటివి వచ్చి ఉంటాయి దానివల్ల ఉంటుంది, కొంతమందికి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, కొంతమందికి అలర్జీస్ వల్ల డ్రై అయిపోయేటువంటి ఉంటాయి. ఇటువంటి రకరకాల స్కిన్స్ ఉంటాయి. ఈ స్కిన్ అన్నిటికి కూడా దేనికి అప్లై చేసినా కానీ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావద్దు, రిజల్ట్ రావాలి అనే ఉద్దేశంతో మనము ఈ యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అప్లై చేస్తే మీకు జనరల్ అక్కడ పిగ్మెంటేషన్కి ఒక్కదానికే కాదు, యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా, పసుపు వేపాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఆటోమేటిక్గా యాంటీ బ్యాక్టీరియల్ పనిచేస్తుంది. అట్ ది సేమ్ టైం మీకు గుడ్ మాయిశ్చరైజర్ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్మండ్ ఆయిల్ ఆముదం ఉంది దీంట్లో, ఆల్రెడీ బట్టర్ కూడా వాడుతున్నాం మనం, వెన్న కూడా తీసి వాడాం కాబట్టి నరిష్మెంట్ అవుతుంది దానికి పోవడంతో పాటు. అలాగే మీకు యాక్నే ప్రాబ్లము, అలాగే అలర్జీస్ వల్ల వచ్చేసి పింపుల్స్ వల్ల వచ్చేటువంటి మార్కులు ఉంటాయి, నాకు పింపుల్ అయితే పోతుంది కదా, మార్క్ వస్తుంది కదా, దానికి ఇటువంటి వాటికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్పినటువంటి ఒక్కొక్కటి విడివిడిగా అవి ఒక్కొక్కటి వాడుకున్నా మీకు పనిచేస్తాయి, మీరు వాడుకోవచ్చు. లేదు అలా చేసుకోలేము, మాకు అంత టైం లేదు అని మీరు ఫీల్ అయినట్టయితే ఖచ్చితంగా ఈ త్వచ జ్యోతి ఉంటుంది. ఇటువంటి దీన్ని పెడితే యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కానీ వాడగలిగితే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. కాకపోతే ఓపిక ఉండాలి. మీకు ఎన్ని సంవత్సరాల నుంచో ప్రాబ్లం ఉంటుంది కదా, అది తగ్గడానికి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఉన్నది కదా, 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే పోదు కదండి, అది పోయేదాకా వాడాలి. మీ స్కిన్ అంటే మీరు అప్లై చేస్తారు కానీ మీ స్కిన్ యాక్సెప్ట్ చేయాలి, దాన్ని యాక్సెప్ట్ చేసి లోపలికి అబ్జర్వ్ చేసుకుని దాంట్లో ఉన్నటువంటి సెల్స్ రియాక్ట్ కావడానికి ఇట్ టేక్స్ టైం పడుతుంది. ఖచ్చితంగా మినిమం 40 రోజులు వాడాలి. సో ఖచ్చితంగా అసలు ఏమీ రాకుండా ఎలా ఉన్నదో అలా అయితే ఉండదు, మీకు అనిపిస్తూ ఉంటుంది. సో మీ బాడీ రెస్పాండ్ ఏంటంటే దాన్ని వాడుకుంటూ ఉంటే 100% రిజల్ట్స్ వస్తాయి. ఆల్మోస్ట్ ఆల్ 12,742 మంది మీద మనం వాడాం దీన్ని, చాలా మంచి రిజల్ట్స్. ఆల్మోస్ట్ ఆల్ 12 సంవత్సరాల ప్రోడక్ట్ ఇది, రీసెర్చ్ ప్రోడక్ట్, దీన్ని తయారు చేసాం. దీన్ని ఎలాగో మనం మార్కెటింగ్ చేయం, మీకు తెలుసు కదా, సంజీవిని తీసుకెళ్ళి ఏదో కంపెనీకి ఇచ్చేసి అమ్మేసి డబ్బులు తీసుకొని బయటపడడం, ఎందుకంటే అది కమర్షియల్ అయిపోద్ది కంప్లీట్గా. దాన్ని ఇంకా ఏదో మాడిఫై చేసేసి అందరికి అందకుండా చేస్తారు. అందుకే మనం ఏ ప్రోడక్ట్ కూడా బయట కంపెనీలకి ఇవ్వం. కాబట్టి ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని, మీకు ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే, స్కిన్ గ్లో రావాలని వీటన్నిటికి ఉంటే ఖచ్చితంగా ఇది వాడుకోవచ్చు. సరేనా? మరోసారి మరో వీడియోతో మనం తెలుసుకుందాం. నమస్తే.